హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను నా ఛానల్లో చేసిన రెసిపీ వచ్చేసి క్యారెట్ జ్యూస్ అండి. ఇది పిల్లలకి చాలా మంచిది, పిల్లలకని కాదు పెద్దలకి కూడా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలాగ చక్కగా క్యారెట్ జ్యూస్ అయితే చేసి పెట్టేయండి. చాలా హెల్దీ, అలాగే హై ప్రోటీన్ కూడా, అలాగే దీంట్లో బోల్డ్ పోషకాలు ఉన్నాయి కాబట్టి పిల్లలకు కూడా మంచిది, అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. దీనికి నేనైతే ఫ్రెష్గా ఉండే క్యారెట్ అయితే తీసుకొని శుభ్రంగా మనకి ఉంటాయి కదా ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇవి వీటికున్నవన్నీ క్లీన్ చేసి శుభ్రం చేసి ఇలాగైతే తీసుకుంటున్నాను నేను. ఇదైతే కొంచెం మట్టిగా ఉన్నాయి, శుభ్రం చేసుకోకపోతే మనం తాగేటప్పుడు కూడా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అవి కట్ చేసిన తర్వాత ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా చేసేసాను అనమాట. ఇది చాలా హెల్దీ డ్రింక్, అలాగే మనం బయట కొనుక్కుని కన్నా ఇలా మన ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మన ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యారెట్ అయితే ఒక దీంట్లో తీసుకొని కొంచెం షుగరు అలాగే కొంచెం పాలు వేస్తే మన ఈ క్యారెట్ జ్యూస్ అనేది అయితే రెడీ అయిపోతుంది. మీకు క్యారెట్ జ్యూస్ ఇష్టమా? చూసారు కదా, 3 ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతాయి. ఫస్ట్ నేను ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ వేసాను. తర్వాత కొంచెం మనకి టేస్ట్ తగ్గట్టుగా మీరు కొంచెం తీపి ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక స్పూన్ షుగర్ వేసుకున్నా సరిపోతుంది. తర్వాత ఐస్ క్రీమ్స్ వేసుకుంటే 3 ఇంగ్రీడియంట్స్తోనే మన క్యారెట్ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా హెల్దీ డ్రింక్ ఇది, పిల్లలకైతే చాలా మంచిది. పిల్లలు చాలామంది ఏంటంటే క్యారెట్ తినడానికి చాలా బాటిల్ పెడతారు కదా, వాళ్ళకి మరి పోషకాలన్నీ అందాలి అంటే ఇలాగ క్యారెట్ జ్యూస్ అయితే పెట్టండి. చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేసాం అనుకోండి, వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటారు, స్ట్రాంగ్గా కూడా ఉంటారు. అలాగే కంటి చూపుకైనా దేనికైనా సరే చాలా మంచిది పిల్లలకి. క్యారెట్లో అన్ని మంచి పోషకాలే ఉన్నాయి కాబట్టి అందరికీ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా మంచిది. చేసి పెట్టండి, చక్కగా తాగుతారు. ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా అయిపోతుంది. ఒకసారి తీసి మనకి ఇంకా కొంచెం పలుచగా ఉండాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ వేసుకోండి, చాలా చక్కగా అయిపోతుంది. నేను 2 ట్రిప్పులకి అయితే వేసేసాను. ఇక్కడ నేను తీసుకున్న క్యారెట్లకి అయితే 2 గ్లాసులు లేదా ఒక 4 గ్లాసులు అయితే వస్తుంది. చూసారు కదా, ఇప్పుడైతే ఇలా అయిపోయింది కాబట్టి దీంట్లోని ఇప్పుడు మనకి ఇంకా కొంచెం షుగర్ కావాలనుకుంటే ఇప్పుడు మిక్స్ చేసుకోవచ్చు. నాకైతే నేను వేసిన షుగర్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నేను వేరేది మన ఇంట్లో ఎలాగ జాలీలు ఉంటాయి కదా, వేరే జాలీలోకి తీసేద్దాము. ఎందుకంటే క్యారెట్ తాలూకు పిప్పు ఉంటుంది కదా మనం మిక్సీలో వేసినప్పుడు, దాని తాలూకు పిప్పు అంతా మనం రిమూవ్ చేయాలి కాబట్టి డైరెక్ట్గా అంటే తాగేటప్పుడు పిల్లలకి గొంతుకు తగిలితే గరగరలాడుతుంది. పాలు తాగురు, మనమైనా సరే తాగలేం కదా. అలా ఉంటే ఇలా ఈ పిప్పు అంతా రిమూవ్ చేసేసాం అనుకోండి, ఫ్రెష్గా ఉండే క్యారెట్ జ్యూస్ అయితే మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఇలా తీసేసామనుకోండి దాంట్లో పిప్పు అంతా మనకి జాలీలో ఉండిపోతుంది, కింద ఫ్రెష్గా ఉండే జ్యూస్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా డైరెక్ట్గా ఇస్తే తాగలేరు ఎవరు కూడా, అంటే పిప్పలాగా ఉండిపోతుంది కాబట్టి. చూసారు కదా, ఎంతో ఫ్రెష్గా ఉండే మన క్యారెట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. వాళ్ళకి ఏదైనా సరే చల్లగా ఉండే ఈ కూల్ డ్రింక్లకి బయట కొనిచ్చేదానికన్నా ఇలా ఇంట్లో చేసి పెడితే చాలా మంచిది. బయట వాళ్ళు ఏం వేస్తారో తెలీదు, వాళ్ళు నీట్నెస్గా పాటిస్తారో లేదో తెలీదు, ఆ గ్లాసెస్ క్లీన్ చేస్తారో లేదో తెలీదు. ఇవన్నీ ఇబ్బంది పడే కన్నా చాలా చక్కగా మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసి పెట్టేసుకుంటే చాలా మంచిది కదా, హెల్త్కి హెల్త్. అలాగే మన పిల్లలకి మన చేతితో చేసి పెట్టుకున్నాం అన్న తృప్తి కూడా ఉంటుంది. నేనైతే 2 ఐస్ క్రీమ్స్ వేసేసి ఇందులో అయితే నేను ఈ జ్యూస్ వేసేసి ఇచ్చేస్తున్నాను. చాలా చక్కగా తాగేస్తారనమాట, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లోనే ఇలాగ క్యారెట్ జ్యూస్ అయితే రెడీ చేయండి. చేస్తారు చాలామంది, తెలియని వాళ్ళ కోసం అయితే అనమాట. చేయండి, చేసి పెట్టండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా అందరికీ. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకైతే వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళైతే ఒక చిన్న కామెంట్ పెట్టండి, నచ్చిందనో లేకపోతే వేరే ఏదైనా మీ ఛానల్లో ఇలా ప్రాబ్లం ఉందనో లేకపోతే ఏదో ఒకటి పెడితే నేనైతే మీకు ఇంకా మంచి మంచి రెసిపీస్ పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను తప్పకుండా. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఇస్తే అలా మనకు ఖాళీ గ్లాస్ చేసి ఇచ్చేస్తారనమాట పిల్లలు. అలాగే చిన్నపిల్లలకైతే వాళ్ళైతే నవ్వలేరు కదా, క్యారెట్ అది తినలేరు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలా జ్యూస్ చేసి ఇచ్చేస్తే కూల్గా ఉంటుంది, కొంచెం స్వీట్నెస్ కూడా ఉంటుంది. అలాగే ఇందులో మిల్క్ కూడా వేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ డ్రింక్ అనమాట. పిల్లలు కూడా చాలా తక్కువ తాగినా సరే చాలా హెల్దీ ఫుడ్ అనమాట. పెట్టి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.